వీడియోని లైక్ చేయండి. 10th క్లాస్ మ్యాథ్స్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. Hi students, in this video we are going to solve the problems of exercise 3.3 of polynomials chapter. బహుపదులు చాప్టర్లో అభ్యాసం 3.3లో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా సాధించాలో చూద్దాం. Find the zeros of the quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. కింది వర్గ బహుపదులకు శూన్యాలను కనుగొని బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని సరిచూడండి. ఇక్కడ మనకి 6 పాలినామిల్స్ 6 వర్గ బహుపదులను ఇవ్వడం జరిగింది. ఈ బహుపదులు పాలినామిల్స్కి మనం జీరోస్ని కనుగొనాలి. వాటిని మనం శూన్యాలు అంటాం, అలాగే రూట్స్ అని కూడా అంటాం. సో ఈ బహుపదులకు మనం శూన్యాలను అంటే జీరోస్ ఆఫ్ పాలినామిల్స్ని కనుగొని ఆ జీరోస్ ఆఫ్ పాలినామిల్స్కి ఈ బహుపది గుణకాలకి అంటే కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఏంటో కూడా మనం వెరిఫై చేయాలి. ఫస్ట్ వన్ x² - 2x - 8 ఈ వర్గ బహుపది పాలినామిల్కి శూన్యాలను కనుగొందాం. x² - 2x - 8 ముందుగా మనం ఈ పాలినామిల్లో ఈ x పదాన్ని రెండుగా విభజించాలి. అలా విభజించడం కోసం x² యొక్క గుణకం 1 ఇంటూ స్థిర పదం -8 చూడాలి. 1 × -8 = -8 అయింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ x యొక్క పదాన్ని మనం రెండుగా విభజించాలి. అంటే మల్టిప్లై చేస్తే -8 వచ్చే విధంగా, యాడ్ చేసినట్లయితే -2 వచ్చే విధంగా మనం రెండు నెంబర్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4, 2 4 మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. -8 కావాలి కాబట్టి -4 అనుకుందాం. -4 × 2 -8 మల్టిప్లై చేస్తే -8 వచ్చింది. అదేవిధంగా -2 + 2 -4 + 2 వీటిని యాడ్ చేసినట్లయితే -2 వస్తుంది. సో మనకి -4, 2 అనే రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే -8 వస్తుంది, యాడ్ చేసినట్లయితే -2 వస్తుంది. కాబట్టి ఈ రెండు నెంబర్స్ ఆధారంగా మనం ఈ x యొక్క పదాన్ని రెండు పదాలుగా విభజించుదాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x² - 2x - 8 అనేది ఈ -2xని -4x + 2xగా రాసుకోవాలి. అంటే x² - 4x + 2x - 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x² - 4xలో xని కామన్ చేస్తే ఈ x²లో xని కామన్ చేసినప్పుడు x మిగులుతుంది, -4xలో xని కామన్ చేస్తే -4 మిగులుతుంది, ప్లస్ 2x - 8 ఇందులో 2ని కామన్ చేసినట్లయితే 2 కామన్ అవుతే x మిగులుతుంది. అలాగే 8లో 2 4 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 4 మిగులుతుంది. సో x × x - 4 ప్లస్ 2 × x - 4 వచ్చింది. ఈ రెండు పదాల్లో కూడా x - 4 అనేది కామన్గా ఉంది కాబట్టి ఇప్పుడు x - 4ని మనం కామన్ చేసినట్లయితే x ప్లస్ 2 మిగులుతుంది. సో x - 4 × x + 2. ఈ పాలినామిల్ బహుపదికి శూన్య విలువ అంటే జీరోస్ రావాలంటే x² - 2x - 8 అనేది 0 అవ్వాలి. అంటే x² - 2x - 8 = 0 కావాలి. x² - 2x - 8ని x - 4 × x + 2గా మనం x - 4 × x + 2గా రాసుకున్నాం కాబట్టి x - 4 × x + 2 = 0 అవుతుంది. x - 4 × x + 2 = 0 అయినట్లయితే x - 4 = 0 అవుతుంది, ఆర్ x + 2 = 0 అవుతుంది. x - 4 = 0 అయితే x = 4 అవుతుంది. -4 అవతలకి వెళ్తే 4 అవుతుంది. అలాగే x + 2 = 0 అయితే x +2 అవతలకి వెళ్తే -2 అవుతుంది. అంటే x -2 అవుతుంది. సో x 4 అండ్ x -2 అంటే x వాల్యూ 4 అయినప్పుడు ఈ బహుపది యొక్క శూన్యం వస్తుంది. అలాగే x వాల్యూ -2 అయినప్పుడు కూడా ఈ బహుపదికి శూన్య విలువ వస్తుంది. అంటే ఈ బహుపది యొక్క శూన్యాలు 4, -2 అవుతాయి. Therefore బహుపది యొక్క శూన్యాలు 4, -2 అగును. Therefore zeros of the given polynomial are 4 and -2. ఇచ్చిన ప్రాబ్లంలో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ అంటే బహుపది యొక్క శూన్యాలను కనుగొనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని సరిచూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ బహుపది యొక్క శూన్యాలకి అలాగే ఈ బహుపదిలో ఉన్నటువంటి గుణకాలకు మనం సంబంధం ఏంటో, రిలేషన్ ఏంటో కనుగొనాలి. క్వాడ్రాటిక్ పాలినామిల్ వర్గ బహుపది యొక్క జనరల్ ఫార్ములా ax² + bx + c. ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్ వర్గ బహుపదికి శూన్యాలు ఆల్ఫా, బీటా అయినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాలు మొత్తం అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది -b/a అవుతుంది. అలాగే ఆల్ఫా × బీటా అంటే
శూన్యాల లబ్ధం ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేది c/a అవుతుంది. సో సమ్ ఆఫ్ రూట్స్ అనేది -b/a అవ్వాలి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది c/a అవ్వాలి. అంటే శూన్యాల యొక్క మొత్తం అనేది -b/a అవ్వాలి, శూన్యాల లబ్ధం అనేది c/a అవ్వాలి. ఇది శూన్యాలకి గుణకాలకి ఉన్నటువంటి రిలేషన్. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ ద జీరోస్. సో ఈ విధంగా ఉందా లేదా, ఈ రిలేషన్షిప్ అనేది మనం కనిపెట్టినటువంటి జీరోస్కి అప్లై అవుతుందో లేదో మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. శూన్యాలు అనేవి ఆల్ఫా బీటా అయినట్లయితే శూన్యాలు మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి శూన్యాలు ఏంటి 4, -2 4 and -2. సో ఆల్ఫా అండ్ ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 - 2 4 + -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 2 అంటే 2 అవుతుంది. ఈ 2ని మనం సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది -b/a అంటే -b అంటే ఇక్కడ ఏంటి x యొక్క కోఎఫిషియంట్ బై x² యొక్క కోఎఫిషియంట్ రూపంలో ఉండాలి కాబట్టి మనం దీన్ని ఈ రూపంలోకి తీసుకురావడం కోసం ఈ 2ని ఎలా రాద్దామంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ -2, x² యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి ఆ విధంగా వచ్చే విధంగా -(-2)/1 రూపంలో రాసుకుందాం. ఇక్కడ చూడండి -(-) అవుతుంది, 2/1 అంటే 2 అవుతుంది. అంటే ఈ 2 విలువ మారకుండా మనకు కారణంగా వచ్చే విధంగా -(-2/1)గా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి -(-2) అంటే x యొక్క గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ x, అలాగే 1 అంటే x² యొక్క గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ x². సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు -(of కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². దట్ ఈజ్ ఈక్వల్ టు -x యొక్క గుణకం బై x² యొక్క గుణకం. దట్ ఈజ్ ఈక్వల్ టు x యొక్క గుణకం అంటే -b, x² యొక్క గుణకం అంటే a -b/a. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాల మొత్తం అనేది -b/a. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a వచ్చింది. సో ఇది సరి చూడబడింది, వెరిఫైడ్. అలాగే సమ్ ఆఫ్ జీరోస్తో పాటు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా చూడాలి కాబట్టి నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది కూడా c/a అవుతుందో లేదో చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధము మనకి ఇచ్చిన సమ్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ జీరోస్ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం అనేది 4 × -2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × -2 -8 వచ్చింది. ఈ -8ని మనం c/a రూపంలో రావడానికి -8/1 కింద రాసుకుందాం. -8/1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి -8 అంటే స్థిర పదం, 1 అంటే x² యొక్క గుణకం, -8 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ అండ్ 1 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². సో -8ని మనం కాన్స్టాంట్ టర్మ్ అని రాయవచ్చు. -8/1ని కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² కింద రాసాం. అంటే స్థిర పదము బై x² యొక్క గుణకం అయింది. అంటే స్థిర పదం అనేది c, x² యొక్క గుణకం a, c/a వచ్చింది. మనకి చూడండి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అనేది కూడా c/a రావాలి, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా మనకు కూడా c/a వచ్చింది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² c/a అని వచ్చింది. గుణకాల యొక్క శూన్యాల యొక్క లబ్ధం అనేది స్థిరపదము బై x² యొక్క గుణకము c/a అని వచ్చింది కాబట్టి బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరి చూడబడినది. Therefore, the relationship between the zeros and coefficients is verified. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరి చూడబడినది. సెకండ్ వన్ చూద్దాం. 4s² - 4s + 1 ఈజ్ ఈక్వల్ టు ఇందులో స్థిరపదం అనేది 1, x² కోఎఫిషియంట్ అనేది 4, 4 × 1 ఈజ్ ఈక్వల్ టు 4.
అంటే మనకి మల్టిప్లై చేస్తే 4 రావాలి. ఎడిషన్ చేసినట్లయితే ఎస్ యొక్క గుణకం -4 కాబట్టి -4 రావాలి. ఈ విధంగా వచ్చే విధంగా మనం ఈ 4ని డివైడ్ చేయాలి. మనం దీన్ని -2 కింద రాసుకుందాం. ఇప్పుడు -2 ఇంటూ -2 ఏమవుతుంది? +4 అవుతుంది. అలాగే -2 ప్లస్ -2 అనేది -4 అవుతుంది. సో ఇక్కడ -4s మనం ఏ విధంగా రాసుకోవాలి? -2s ప్లస్ -2s కింద రాసుకోవాలి. అంటే 4s² -4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4s². -4sని -2s కింద రాసుకుందాం ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4s² -2sలో 2sని కామన్ చేద్దాం. కామన్ చేసినట్లయితే ఈ 4s² 2sని కామన్ చేస్తే ఇంకొక 2s ఉంటుంది. 2sలో 2s పోతే 1 ఉంటుంది. అంటే -2s 1 వస్తుంది. ఇక్కడ కూడా మనం -1 కామన్ చేద్దాం. -1 కామన్ చేస్తే ఈ -2sలో -1 పోతే +2s ఉంటుంది. ఈ +1లో -1 కామన్ చేస్తే -1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2s ఇంటూ 2s -1 వచ్చింది. అలాగే -1 ఇంటూ 2s -1 వచ్చింది. ఈ రెండిట్లోనూ 2s -1 ఉంది కాబట్టి ఈ 2s -1ని కామన్ చేసినట్లయితే 2s -1 కామన్ అయితే ఇందులో 2s మిగులుతుంది. ఈ ఓడ్లో -1 మిగులుతుంది. సో 2s -1 ఇంటూ 2s -1 వచ్చింది. 4s² -4s ప్లస్ 1ని 2s -1 ఇంటూ 2s -1 కింద మనం మార్చుకున్నాం. ఇప్పుడు ఈ బహుపదికి శూన్యాలు కావాలంటే టు ఫైండ్ అవుట్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ది 4s² -4s ప్లస్ 1 అనేది 0 కావాలి. అంటే 4s² -4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇందులో 4s² -4s ప్లస్ 1 అనేది 2s -1 ఇంటూ 2s -1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో 2s -1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s -1 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. అంటే 2s -1 0 ఆర్ 2s -1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 2s -1 0 అయినట్లయితే 2s ఈజ్ ఈక్వల్ టు -1 అవతలకి వెళ్తే +1 అవుతుంది. s ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉన్నట్టు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇక్కడ కూడా అదేవిధంగా 2s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంటే s వాల్యూస్ అనేవి 2 రావడం జరిగింది. 1/2 అని 2 రావడం జరిగింది. అంటే 4s² -4s ప్లస్ 1 అనేటువంటి బహుపదికి 2 శూన్యాలు ఉన్నాయి. అవి 1/2, 1/2. ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఆర్ 1/2 and 1/2. Therefore, the zeros of polynomial are 1/2 and 1/2. బహుపది శూన్యాలు అనేవి 1/2, 1/2 అయినాయి. అంటే ఇచ్చినటువంటి బహుపదికి శూన్యాలను కనుక్కున్నాం. ఇప్పుడు ఈ శూన్యాలకి గుణకాలకి ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. నౌ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ ద జీరోస్. ఈ శూన్యాలని జీరోస్ని ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1/2 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ముందుగా సమ్ ఆఫ్ జీరో శూన్యాలు మొత్తం ఎంతో చూద్దాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 1/2, బీటా అంటే 1/2. 1/2 ప్లస్ 1/2 అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మనం ఈ ఫార్ములాలో రావడం కోసం మైనస్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ -4 కాబట్టి -4, అలా x² కోఎఫిషియంట్ 4 కాబట్టి 4 అని కింద రాసుకుందాం. అంటే -4/4. ఇక్కడ -4 అంటే +4 అవుతుంది. 4/4 అంటే 1 అవుతుంది. అంటే మనకి 1 మనం -4/4 కింద రాసుకుందాం. ఇక్కడ చూడండి -4 అంటే s యొక్క కోఎఫిషియంట్, 4 అంటే s² యొక్క కోఎఫిషియంట్. సో ఇక్కడ మనకి -4 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ s అవుతుంది. ఈ 4 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ s² అవుతుంది. సో s యొక్క గుణకం బై s² యొక్క గుణకం అవుతుంది. అంటే -b/a అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధం ఎంతో చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 1/2, బీటా అంటే 1/2. 1/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. ఈ 1/4ని మనం ఈ 1/4ని కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ s² కింద రాసుకోవచ్చు. అంటే స్థిరపదము బై s² యొక్క గుణకం c/a అవుతుంది. సో స్థిరపదం అంటే 1, s² యొక్క గుణకం అంటే 4. సో 1/4కి సరిపోయింది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ అనేది స్థిరపదము బై s² c/a వచ్చింది. ఇది కూడా మనకి ఇచ్చినటువంటి రూల్ ప్రకారం సరిపోయింది కాబట్టి ఆల్ఫా బీటా -b/a వచ్చింది, ఆల్ఫా ఇంటూ బీటా అనేది c/a వచ్చింది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది.
ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. 6x² - 3 - 7x. దీన్ని మనం 6x² - 7x - 3 కింద రాసుకున్నాం. ఈ 6x² - 7x - 3లో ఈ 7x అనే టర్మ్ని మనం శూన్యాలు కనుగొనడం కోసం రెండుగా రాసుకుంటాం కాబట్టి ఇందులో x² యొక్క గుణకం 6 ఇంటూ స్థిర పదం -3 అంటే 6 3s are -18. మల్టిప్లై చేస్తే -18 వచ్చే విధంగా, అలాగే ఎడిషన్ చేస్తే -7 వచ్చే విధంగా మనం రెండు నెంబర్స్ని రాసుకోవాలి. అవి రెండు కూడా ఎలా ఉండాలి? మల్టిప్లై చేస్తే -8 రావాలి, ఎడిషన్ చేస్తే -7 రావాలి. ఆ విధంగా ఉన్నటువంటి నెంబర్స్ ఏమవుతాయి? ఈ 18 మనం 9 2s are 18 కింద రాసుకోవచ్చు. ఈ 9 2s are 18లో -9 + 2 రాసుకున్నట్లయితే ఎడిషన్ చేసినప్పుడు -7 కూడా వస్తుంది. సో మల్టిప్లై చేస్తే -18 వస్తుంది, ఎడిషన్ చేస్తే -7 వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి రెండు రూల్స్ సరిపోతాయి కాబట్టి -9 - 2 అనేవి, -9 and 2 అనేవి మనకు కావాల్సిన నెంబర్స్. సో -7 మనం -9 + 2 కింద రాసుకోవాలి. అంటే ఈ -7x అనేది -9x + 2x అవుతుంది. అంటే 6x² - 9x + 2x - 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6x² - 9xలో 3xని కామన్ చేస్తే 6x² 3 2s are 6 కాబట్టి 6, అలా x² ఒక x 2x మిగులుతుంది. మైనస్ ఈ 9xలో 3 3s are 9 కాబట్టి 3 మిగులుతుంది. 2x - 3 వస్తుంది. అలాగే ఈ 2x - 3లో కూడా 1 కామన్ చేస్తే ఇక్కడ కూడా 2x - 3 వచ్చింది, ఇందులో కూడా 2x - 3 వచ్చింది కాబట్టి రెండిట్లోనూ ఈసారి 2x - 3ని కామన్ చేద్దాం. ఇప్పుడు 2x - 3ని కామన్ చేసినట్లయితే ఇందులో 3x మిగులుతుంది ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది. అంటే 3x + 1 అవుతుంది. సో నౌ టు ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ 6x² - 7x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో వీ కెన్ రైట్ 6x² - 7x - 3 యాజ్ 2x - 3 ఇంటూ 3x + 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 2x - 3 ఈజ్ 0 ఆర్ 3x + 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే 2x - 3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది ఆర్ 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 2x - 3 0 అయినట్లయితే 2x ఈజ్ ఈక్వల్ టు -3 అటుకు వెళ్తే +3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే 3/2 అవుతుంది. ఆర్ 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే 3x ఈజ్ ఈక్వల్ టు +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -1/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి జీరోస్ అనేవి 3/2 -1/3 వచ్చినాయి. సో ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఆర్ 3/2 and -1/3. Therefore the zeros of the given polynomial are 3/2 and -1/3. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు 3/2 మరియు -1/3 అవుతాయి. ఈ బహుపదిలో శూన్యాలకి అలాగే బహుపది గుణకాలకి గల సంబంధాన్ని వెరిఫై చేద్దాం. We have to verify the relationship between the zeros and the coefficients. First one, sum of the zeros. శూన్యాలు మొత్తం ఎంతో చూద్దాం. ఇక్కడ మనకి శూన్యాలు అనేవి ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1/3 అవుతాయి. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ -1/3 అంటే 3/2 -1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఎల్సిఎం అయితే 9 - 2 అంటే 7/6 వస్తుంది. 7/6ని -7/6 కింద రాసుకున్నట్లయితే మనకి -7 అనేది x యొక్క కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x. 6 అనేది x² యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x². -7 అనేది -x యొక్క గుణకం, 6 అనేది x² యొక్క గుణకం అంటే -b/a వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాల మొత్తం అనేది -b/a వచ్చింది. సో ఇది వెరిఫై చేయబడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధం కూడా వెరిఫై చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 3/2 ఇంటూ బీటా అంటే -1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 క్యాన్సిల్ అయితే -1/2 మిగులుతుంది. ఈ -1/2 అంటే ఈ -1/2ని మనం -3/6 కింద రాసుకుందాం. ఇప్పుడు -3 అంటే
కాన్స్టాంట్ టర్మ్ స్థిర పదం అవుతుంది. 6 అంటే x² యొక్క గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అవుతుంది. సో -3/6 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x², స్థిర పదము బై x² యొక్క గుణకం దట్ ఈజ్ ఈక్వల్ టు c/a వచ్చింది. సో మనకి ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఇచ్చినటువంటి రూల్ ప్రకారం సరిపోయింది. సో దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. ఫోర్త్ వన్ 4u² ప్లస్ 8u. ఇందులో మనం 4uని కామన్ చేసినట్లయితే ఈ 4u² 4u పోతే u ఉంటుంది, 8uలో 2 మిగులుతుంది. సో 4u² ప్లస్ 8u అనేది 4u ఇంటూ u ప్లస్ 2 కింద మారుతుంది. ఈ బహుపది యొక్క శూన్యాలను కనుగొనడం కోసం టు ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ 4u² ప్లస్ 8uని మనం 0కి ఈక్వల్ చేయాలి. సో 4u² ప్లస్ 8u ఈజ్ ఈక్వల్ టు 0, 4u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4u ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4u ఈజ్ ఈక్వల్ టు 0 అయితే u ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది, ఆర్ u ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి జీరోస్ ఆఫ్ పాలినామిల్ అనేది 0, -2 వచ్చినాయి. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్ ఆర్ 0, -2. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు 0, -2 అవుతాయి. మనకి ఇచ్చిన పాలినామిల్ యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ జీరోస్కి అలాగే కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇచ్చినటువంటి పాలినామిల్కి శూన్యాలని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాలు మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ -2ని మనం -8/4 కింద రాసుకుందాం. సో ఇక్కడ -8 అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ u, అలాగే 4 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ u². -8 అనేది u యొక్క గుణకం, 4 అనేది u² యొక్క గుణకం. సో -b/a వచ్చింది. 8/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ u బై కోఎఫిషియంట్ ఆఫ్ u², మైనస్ ఆఫ్ u యొక్క గుణకం బై u² యొక్క గుణకం అంటే -b/a వచ్చింది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 0 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 0, బీటా అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ 0ని మనం కాన్స్టాంట్ టర్మ్ 0 కాబట్టి 0/4 కింద రాసుకుందాం. ఇందులో 0 అంటే కాన్స్టాంట్ టర్మ్ లేదు అంటే 0 కాబట్టి దీన్ని మనం 0ని కాన్స్టాంట్ టర్మ్ కింద రాసుకోవచ్చు. 4 అంటే u² యొక్క కోఎఫిషియంట్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ u² కింద రాసుకోవచ్చు. సో 0/4 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ u², స్థిర పదము బై u² యొక్క గుణకము. సో మనకి ఇక్కడ c/a అనేది రావడం జరిగింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 0 శూన్య లబ్ధం ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a వచ్చింది. దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. t² - 15. ఈ పాలినామిల్ బహుపదికి శూన్యంలో రావాలంటే ఈ t² - 15 అనేది 0 అవ్వాలి. t² - 15 0 అయితే t² ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు √15 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √15గా చెప్పవచ్చు. అంటే సో ద జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఆర్ ప్లస్ √15 అండ్ -√15. ఈ బహుపది యొక్క శూన్యాలు అనేవి ప్లస్ √15 మరియు -√15 అవుతాయి. సో ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామిల్ ఆర్ ప్లస్ √15, -√15. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు అనేవి √15 మరియు -√15 అవుతాయి. ఇప్పుడు మనకి ఈ బహుపదికి శూన్యాలు అనేది అంటే జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ శూన్యాలకి బహుపది గుణకాలకి అంటే జీరోస్ ఆఫ్ పాలినామిల్స్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ని చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినామిల్లో రూట్స్ అంటే జీరోస్ అనేవి ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ √15 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -√15 అవుతుంది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √15, బీటా ఈజ్ ఈక్వల్ టు -√15. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ని శూన్యాల మొత్తాన్ని చూద్దాం. అంటే √15 ప్లస్ -√15 అంటే ఇక్కడ ప్లస్ √15 ప్లస్ -√15 అంటే √15 -√15 అంటే మనకి 0 వచ్చింది. ఈ 0ని మనం ఏ విధంగా రాసుకుందాం? కోఎఫిషియంట్ ఆఫ్ t, ఇక్కడ t యొక్క కోఎఫిషియంట్ లేదు కాబట్టి t యొక్క కోఎఫిషియంట్ని 0 అనుకుంటే 0/t² యొక్క కోఎఫిషియంట్ 1 అంటే 0/1 కింద రాసుకోవచ్చు. -0/1 కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ -0ని మనం
కోఎఫిషియంట్ ఆఫ్ టీ. ఇక్కడ టీ కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం 0ని మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ కింద చెప్పవచ్చు. అలాగే ఈ 1ని టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ కింద చెప్పవచ్చు. అంటే 0 అనేది మైనస్ టీ యొక్క గుణకం, ఈ 1 అనేది టీ స్క్వేర్ యొక్క గుణకం అయింది, అంటే మైనస్ b/a అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది మైనస్ b/a వచ్చింది. సో మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం కూడా ఆల్ఫా ప్లస్ బీటా అనేది మైనస్ b/a రావాలి. అలాగే వచ్చింది కాబట్టి మనకి సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది సరిచూడబడినది అంటే వెరిఫైడ్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని కూడా మనం వెరిఫై చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం అంటే ఈ రెండింటి యొక్క శూన్యాల యొక్క లబ్ధం అంటే ఆల్ఫా బీటా యొక్క లబ్ధం ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఈ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు √15 ఇంటూ మైనస్ √15. దట్ ఈజ్ ఈక్వల్ టు √15 ఇంటూ మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు -15 వస్తుంది. ఈ -15 మనం -15/1 కింద రాసుకున్నాం. ఇప్పుడు ఈ -15 అంటే స్థిర పదం, కాన్స్టాంట్ టర్మ్. 1 అంటే టీ స్క్వేర్ యొక్క గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్. సో -15 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. -15 అంటే స్థిర పదము, 1 అంటే టీ స్క్వేర్ యొక్క గుణకం అంటే c/a వచ్చింది. సో ఆల్ఫా ఇంటూ బీటా కూడా మనకి c/a వచ్చేసింది, ఇచ్చిన ఫార్ములా ప్రకారం వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా వెరిఫై చేయబడింది. సో మనం ఏమని చెప్పొచ్చు, దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. 3x² - x - 4 ఈ పాలినామియల్ బహుపదికి శూన్యాలను కనుగొని ఆ శూన్యాలకి బహుపది గుణకాలకి మనం రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. సో 3x² - x - 4లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది 3, కాన్స్టాంట్ టర్మ్ అనేది -4 అంటే 3 × -4 ఈజ్ ఈక్వల్ టు -12. అలాగే ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ -1 అంటే ఇక్కడ మనకి -12 -1 వచ్చే విధంగా అంటే ఈ బహుపదిలో మనం -x అంటే ఇక్కడ -1 ఉంటుంది కాబట్టి ఈ -1ని మల్టిప్లై చేస్తే -12 వచ్చే విధంగా, యాడ్ చేసినట్లయితే -1 వచ్చే విధంగా మనం ఈ 12ని డివైడ్ చేయాలి. సో మనం ఈ 12ని -4, 3 కింద డివైడ్ చేద్దాం. ఇప్పుడు -4 × 3 అంటే 4 3 = 12 కాబట్టి -12 వస్తుంది. అలాగే -3 -4 + 3 అంటే -1 వస్తుంది. సో ఇక్కడ -xని మనం ఏం రాసుకోవచ్చు, -4x + 3x కింద రాసుకోవచ్చు. సో 3x² - 4x + 3x - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3x² - 4xలో xని కామన్ చేద్దాం. ఇందులో 3x²లో ఒక x కామన్ అయితే 3x మిగులుతుంది. ఈ -4xలో x కామన్ అయితే -4 మిగులుతుంది. ఇప్పుడు ఈ 3x - 4లో కూడా 1 కామన్ చేస్తే 3x - 4 ఉంటుంది. సో ఇక్కడ 3x - 4 3x - 4 రెండిట్లోనూ ఉంది కాబట్టి ఈసారి ఈ 3x - 4ని కామన్ చేద్దాం. ఈ 3x - 4 కామన్ అయితే ఇందులో x మిగులుతుంది, ఇక్కడ +1 మిగులుతుంది. అంటే 3x - 4 × x + 1గా ఈ 3x² - x - 4ని మనం డివైడ్ చేసుకున్నాం. ఈ పోలినామియల్కి శూన్యాలను కనుగొనాలంటే టు ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పోలినామియల్ 3x² - x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో 3x² - x - 4 అంటే ఈ 3x - 4 × x + 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 3x ఈజ్ ఈక్వల్ టు -4 అవతలకి వెళ్తే +4 అవుతుంది. ఈసారి 3ని అవతల తీసుకెళ్తే 4/3 అవుతుంది. ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. సో x వాల్యూ అనేది 4/3 -1 అని 2 వాల్యూస్ రావడం జరిగింది. సో ఈ 2 వాల్యూస్ కూడా ఈ పోలినామియల్కి శూన్యాలు అవుతాయి. దీస్ 4/3 and -1 ఆర్ ద zeros of the given polynomial. So therefore the zeros of given polynomial are 4/3, -1. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు 4/3, -1 అవుతాయి. ఇప్పుడు ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలకి గుణకాలకి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. నౌ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే బహుపది శూన్యాలని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది -b/a అవుతుందా లేదా అనేది పరిశీలిద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 4/3, బీటా అంటే -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3ని ఎల్సిఎం చేస్తే 3 4 -3 వస్తుంది. 4 - 3 అంటే 1 అంటే 1/3 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మనం -1/3 కింద రాసుకుందాం. ఇక్కడ చూడండి -1 అంటే x యొక్క కోఎఫిషియంట్ అంటే x యొక్క గుణకము.
అలాగే 3 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. సో ఇక్కడ -1ని మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, 3ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కింద రాయవచ్చు. అంటే -x యొక్క గుణకము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అంటే -b/a వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a రావాలి. అదేవిధంగా వచ్చింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది సరిచూడబడినది, వెరిఫైడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధాన్ని కూడా c/a అవుతుందా లేదా అనేది చూద్దాం. సో ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4/3 వస్తుంది. ఇక్కడ -4 అంటే కాన్స్టెంట్ టర్మ్, 3 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో -4 కాన్స్టెంట్ టర్మ్, 3 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అని వచ్చింది అంటే c/a అని మనకు వచ్చింది. సో ఆల్ఫా ఇంటూ బీటా కూడా c/a వచ్చింది కాబట్టి ఇది కూడా వెరిఫై చేయబడింది. దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది.